Everyone, good morning and welcome back to my new vlog. And ఇది వచ్చేసి డే 15 vlog అనమాట. సో డే 1 నుంచి డే 14 వరకు వ్లాగ్స్ అయితే షూట్ చేసుకుంటూ వచ్చిన. అండ్ ఫైనల్ ఇది వచ్చేసి డే 15 వ్లాగ్. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను డైరెక్ట్ పొలం దగ్గర నుంచి అయితే వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నా. ఎందుకు అనేది మీకు ఇప్పుడు డీటెయిల్గా చూపిస్తాను. సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్ నుంచి చెప్తూనే ఉన్నా పొలం వెయ్యాలి అని చెప్పేసి. సో దానికి సంబంధించింది వచ్చేసి వాళ్ళు రావడం అయితే జరిగింది. సో వేయడం కూడా స్టార్ట్ చేస్తారు. మీకు డీటెయిల్గా చూపిస్తాను అండ్ క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా? ఇది అండ్ వెళ్దాం. సో పొలం వేయడం కూడా స్టార్ట్ అయిపోయింది. మీకు ప్రీవియస్గా చెప్పిన వేస్తారని చెప్పేసి ఇది వచ్చేసి ఇది అనమాట స్టార్ట్ చేసిర్రు. ఇది ప్రజెంట్ వచ్చేసి ఇది వేస్తుర్రు. ఇది అయిపోయిన తర్వాత కింద అయిపోయిన తర్వాత ఇట్లా తిరిగి పైకి వస్తారు. ఫస్ట్ ఇది మొత్తం తీసేయాలి, తర్వాత దీన్ని స్టార్ట్ చేయాలి. సో ఇది మంది. సో చూద్దాం ఎంతసేపట్లో వేస్తారు ఏంటి అని చెప్పేసి. ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేసారు. ప్రజెంట్ టైం వచ్చేసి 7 అవుతుంది. చూద్దాం. ఏదైతే ఫస్ట్ తొందరగా తీసి ఫస్ట్ వీటికి వేసిన తర్వాత దీన్ని ట్రాక్టర్తో క్లీనప్ చేపియాలి. తర్వాత పైన ఉన్నదైతే యూజ్ చేసుకోవాలి మనం. ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్లో చెప్పిన కదా, అట్లా చూద్దాం. నేను కూడా ఇక్కడ సెటిల్ అయిపోయినా, కూర్చున్నా. నాకు అంత ఓపిక కూడా లేదు. డైలీ 8:30, 9:30కి అట్లా లేపుతూనే మెల్లగా లేచి వర్క్ చేసుకుంటుండే. బట్ ఇప్పుడు 6:30కే లెవెల్స్ వచ్చింది. వీళ్ళకు ముందు చెప్పినాం అనమాట. అంటే వేరే వాళ్ళు వేస్తుందంటే ముందే చెప్తే ఏంటంటే కదా నెక్స్ట్ డైరెక్ట్ లొకేషన్ చూపిస్తే లొకేషన్కి వచ్చేసారు. ఇక ఏది చెప్పకుండా వచ్చిన తర్వాత కాల్ చేసారు. ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఆల్రెడీ అప్పుడు ఇంత కూడా వేసారు. మేము ఇప్పుడు వచ్చినాం. అట్లున్నది. వాళ్ళు ఫాస్ట్ ఉన్నారు. బట్ ఏంటంటే చూసుకోవాలి. దూరం డిస్టెన్స్ వేస్తారనమాట. మనం కరెక్ట్గా చూసుకొని చెప్తే ఏంటంటే దాని దగ్గర వేస్తారు. ఇప్పుడే సూర్యుడు వచ్చిండు, మళ్ళీ మబ్బులకు వెళ్ళిపోతుండు. చూసుకోవాలి అందుకని చెప్పేసి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాటర్ మస్తు చల్లగా ఉన్నాయి. ఘోరంగా చల్లగా ఉన్నాయి. ఇక వాళ్ళు ఎట్లా చేస్తారో ఏందో తెలీదు. ఇప్పుడు నేను కూడా దిగి అక్కడికి వెళ్ళి చూడాలి వాళ్ళు ఎట్లా వేస్తున్నారు ఏంటి అని చెప్పేసి. ఒక్కొక్కళ్ళ దగ్గరికి పోయి చూడాలి. మరి ఇప్పుడు నా పరిస్థితి ఏందో తెలియదు కానీ ఇక వీళ్ళు చూడు నీళ్ళలోనే చేస్తారు. ఘోరం చల్లగా ఉన్నాయి నీళ్ళు. అది వచ్చేసి మెయిన్ తెలుసు కదా, బావిలో నీళ్ళు ఇంకా చల్లగా ఉంటాయి. అండ్ వచ్చేసి నిన్న పెట్టినాం కాబట్టి ఘోరం చల్లగా ఉన్నాయి వాటర్ వచ్చేసి. ఇక చూద్దాం. నేను అటు వెళ్ళినప్పుడు కూడా నేను వ్లాగ్ షూట్ చేస్తాను. ఓకేనా? కొంచెం సూర్యుడు వస్తే జర రిలాక్స్ అవుదామని చెప్పేసి అనుకుంటే అస్సలేడు. మళ్ళీ మబ్బులు అడ్డం వస్తూనే ఉన్నాయి. జర చల్లగా అనిపిస్తుంది. వీళ్ళు ఆల్రెడీ ఏంటంటే ఇప్పటిదాకా మంట పెట్టుకున్నారు. కొద్దిసేపు రిలాక్స్ అయ్యి కిందికి పోయారు. మంట ఆరిపోయింది, గడ్డి కదా ఎక్కువసేపు ఉంటుంది. ఇక మనం కూడా ఏం చేయలేము. ఇంకా ఒకరైతే వేసుకుంటే ఇందాక వచ్చేసారు. ఆల్మోస్ట్ ఎండ్ వరకు వచ్చేసారు. ఇంకా వాళ్ళు వచ్చేసారు అంటే ఇంకొక ఇద్దరు అయితే అక్కడ సైడ్ అయిపోతుంది. తర్వాత కింద వేయాలి. ఇక కింద వేసిన తర్వాత అటు నుంచి రావాలి, ఇట్లా రావాలన్నమాట. ఎందుకంటే ఫస్ట్ మెయిన్ నార అనేది కిందికి రావాలి. కిందికి వచ్చిన తర్వాత పైకి రావాలన్నమాట. సో అట్లా చూద్దాం. తొందరగా కంప్లీట్ అయిపోతే ట్రాక్టర్ వస్తే ఏంటంటే ఇది కంప్లీట్ చేస్తారు. సో ప్రజెంట్ వచ్చేసి ఇంటికి వెళ్తున్నా. ఇంతవరకు అయితే కంప్లీట్ అయింది ప్రజెంట్ వచ్చేసి. అండ్ నారు వచ్చేసి ఇంత అయింది. వచ్చిన తర్వాత చూపిస్తాను మీకు ఎంతవరకు వేసారు అని కూడా ఎంత కంప్లీట్ అయింది అనేది డీటెయిల్గా చూపిస్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మా థర్మస్ అయితే తీసుకొని ఇంటికి వెళ్తున్నా. యాక్చువల్గా ఈ థర్మస్లో మనకు లాంగ్ డ్యూరేషన్ వరకు హీట్ ఉండాలి. బట్ ఏంటంటే ఈ మంచుకి ఈ చలికి ఆటోమేటిక్గా చల్లగా అయిపోయింది టీ కూడా. అందుకని చెప్పేసి ఇంటికి వెళ్తుందంటే కనీసం వేడి చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అయితే ఇంటికి తీసుకెళ్తున్నా. వేడి చేసుకొని మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు తీసుకోవడానికి అయితే ట్రై చేద్దాము. ఎందుకంటే ఎక్కువసేపు ఉండట్లే అండ్ ఎండ కూడా రావట్లేదు. వచ్చినా కానీ కొంచెం అన్న ఉంటుండే, బట్ అది కూడా లేదు. అండ్ నేను కూడా ఫ్రెష్ అప్ అవ్వాలి. మార్నింగ్ 6:30కే వచ్చినా కదా, వెళ్ళి ఫ్రెష్ అప్ అయినా అనుకోండి, టిఫిన్ కానీ లేకపోతే నేను కూడా ఛాయ్ తాగేసి వచ్చేసిన అనుకో, మళ్ళీ ఇక్కడ ఉండేసి ఏంటంటే చూసుకోవచ్చు. తొందరగా కంప్లీట్ అయిపోతే వెళ్ళిపోవచ్చు. ఇంకా వేరే లొకేషన్స్లో ఉన్నాయి వేయాల్సినవి, ఆ లొకేషన్ కూడా వేయించాలి అన్నట్టు. ఇక్కడ కంప్లీట్ అయిపోతే అటు పోవాలి అట్లా. సో తొందరగా వెళ్ళేసి వచ్చినాం అనుకో ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ వాళ్ళకి ఏంటంటే మన లాంగ్వేజ్ రాదు, మన తెలుగు, వాళ్ళది వచ్చేసి ఏంటంటే హిందీ, అంటే డిఫరెంట్ లాంగ్వేజ్ ఉంటుంది. బట్ నేను మాట్లాడగలుగుతాను కాబట్టి కనీసం చెప్పాలి. సో దగ్గర ఏం లేదు చెప్పేసి, లేకపోతే తొందరగా ఏమని చెప్పేసి
సో కొన్ని చెప్పాల్సి ఉంటుంది కాబట్టి దగ్గర ఉంటే బెటర్ అనే ఉద్దేశంతో తొందరగా వెళ్ళి రావాలి. ఇప్పుడు ఉంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్. వచ్చే వరకు ఆ కింది వరకు కంప్లీట్ అయిపోయినా కానీ అవి వేసుకొని మళ్ళీ ఇక్కడి వరకు రావాలి. ఇదంతా వేయాలి ఇక్కడి వరకు. అది సరిపోకపోతే చెప్పిన కదా పైన ఉంది, అదైతే యూజ్ చేసుకోవాలని చెప్పేసి. అండ్ చాలామంది ఏంటంటే కాల్ చేసి అడుగుతున్నారు విలేజ్ వాళ్ళు, ఏంటి అంటే ప్రజెంట్ ఏంటంటే చాలామందికి సరిపోవట్లేదు. బికాస్ ఇప్పుడు చలికాలం కాబట్టి ఆల్రెడీ మీకు చెప్పాను కదా, ఫస్ట్లో మనది కూడా స్టార్టింగ్లో ఏమైంది, గ్రో అవ్వలేదు. దానికి కవర్స్ అవన్నీ కప్పితే మనది కూడా గ్రో అయిందనమాట. సో చాలామందికి అదే ప్రాబ్లం అయితే ఉందన్నమాట, గ్రో అవ్వలేదు, సరిపోదని చెప్పేసి అంటున్నారు చాలామంది. అందుకని ఏంటంటే చాలామంది ఉంచండి మిగులుతే మేము తీసుకెళ్తామని చెప్పేసి అంటున్నారు. బట్ ఇప్పుడు ఏంటంటే సిచ్యువేషను మనకు కూడా సరిపోతుందో తెలియదు. ఫస్ట్ ఏంటంటే మన దానికోసం మనం యూజ్ చేసుకున్న తర్వాత మిగిలితే వేరే వాళ్ళకైతే చూడాలి. ఇప్పుడే సడన్గా వాళ్ళకు క్లారిటీ ఇచ్చామనుకో, సరే ఇస్తామని చెప్పేసి ఆ తర్వాత వాళ్ళు ఇంకొకరిని అడగడం మానేస్తారు. మనకు సరిపోలేదు అనుకోండి, మనకు ప్రాబ్లం అయిపోతుంది. అందుకని చెప్పేసి ఎవరికి ఏం చెప్పట్లేదు, ఎందుకంటే మనదే ఇంకా చాలా ఉంది వేయాల్సింది. అండ్ వేరే వేరే లొకేషన్స్లో ఉంది కాబట్టి అక్కడ సరిపోకపోయినా కానీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళవచ్చు. ఓకేనా, ఇక అది ఇది రెండు కాలేదంటే లాస్ట్కి మనం ఇంకొకరిని అడుక్కోవాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఏం సపోర్ట్ చేయట్లేదు నేనైతే. చూద్దాం, ఓకేనా. అండ్ ఇక్కడ వచ్చేసి మనం డిక్కులో పెట్టేద్దాం. ఇది వచ్చేసి డిక్కులో పెట్టేసుకుంటే ఉండిపోతుంది. ఇంకా ఏం చల్లగా వస్తుంది తెలుసా. ఫోన్ పౌచ్ కింద పడిపోయింది. నా ఫోన్లో కెమెరా ఎట్లా అంటే వైడ్ యాంగిల్ ఓపెన్ చేస్తే సరిగ్గా రాదు. ఐ మీన్ ఏమంటారు, ఎక్స్టర్నల్గా పౌచ్ ఉంది కదా, ఇది అంత అడ్డమవుతుంది. అందుకని చెప్పేసి పౌచ్ తీసేసి వీడియో క్లిప్ షూట్ చేస్తా. ఇంకా తొందరగా ఇంటికి వెళ్తాను, ఓకేనా. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ వస్తే వచ్చిన తర్వాత చూపిస్తాను. ఇదే గైస్ నేను తీసుకున్న కొత్త ఫేస్ వాష్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది. దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఆయిల్ ఫేస్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. టీ తాగుదామని చెప్పేసి అనుకున్నా, బట్ మళ్ళీ పోతే ఏంటంటే చాలాసేపు అవుతుంది రానికని చెప్పేసి పాస్తా అయితే చేసుకుని తింటున్నా. సో దీంట్లో అవోటి డిఫరెంట్ ఐటమ్స్ అయితే వేసిన, క్యారెట్ అవి ఫైనల్గా అయితే తినేసి మళ్ళీ పొలం దగ్గరికి వెళ్ళిపోదాము. వెల్ గైస్, మళ్ళీ పొలం దగ్గరికి అయితే వచ్చిన ఇప్పుడు వచ్చేసి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ ట్రైన్ కూడా పోతుంది మనకు వచ్చేసి, గూడ్స్ ట్రైన్. మీకు జూమ్ చేసి చూపించాలా, అదే పక్కనే ఉంటుంది, ఇక్కడ నుంచి వెళ్తా అనమాట మనకు వచ్చేసి ట్రైన్ వచ్చేసి ఎప్పుడు కూడా. అండ్ మనం వచ్చేసి అటు పొలం సైడ్ వెళ్దాం, మనకు ఎంతవరకు కంప్లీట్ అయింది ఏంటి అని చెప్పేసి. ఒక 2 మళ్ళీ అయితే కంప్లీట్ అయిపోయినాయి, ఇంకా కిందికి పోవాలి. ఒక్క నిమిషం మనం బైక్ కీస్ తీసుకుందాం. ఇక్కడ ఉంటే ఏంటంటే మళ్ళీ ఏదో ఒకటి పనివాడి వాళ్ళు ఆడుకోతా షాప్ కోతా ఇది అని చెప్పేసి అంటారు. అందుకని చెప్పేసి ఆడ కింది వేస్తారు కదా, కిందికి పోవాలి మనం, ఓకేనా. కిందికి పోయి చూద్దాం ఎట్లా వేస్తారు ఏంటి అని చెప్పేసి. ఆల్రెడీ మా పేరెంట్స్ ఇక్కడనే ఉన్నారు కాబట్టి వాళ్ళు చూస్తారు. బట్ లెట్ మీ సీ. అండ్ నారు కూడా ఆల్మోస్ట్ సగం వరకు అయితే తీసేసారు, ఇంకా సగం ఉంది. ఇది అయిపోయిన తర్వాత చూద్దాం. ఇక దీంట్లోకి ఇంకా ట్రాక్టర్ రాలేదు. వాళ్ళు అక్కడ సైడ్ కంప్లీట్ అయిపోయి ఆ కింది మడి వేస్తే ట్రాక్టర్ వస్తుంది. ట్రాక్టర్ వస్తే ఏంటంటే తొందరగా ఇది కొట్టేస్తే క్లీన్ చేస్తారు అనమాట, మళ్ళీ వేయచ్చు. అంటే పోవాలి, ఇది పోతే ఇందులో మొత్తం ట్రాక్టర్ అనేది తిరుగుతుంది అనమాట, లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. చూద్దాం. ఇక వీళ్ళ లగేజ్ మొత్తం ఈయనే ఉన్నాయి సామాన్ అని. అయినా వాళ్ళు ఏం తీసుకొచ్చుకోలేరు, ఫుడ్ ఇట్లా ఏం తీసుకొచ్చుకోలేరు. వీళ్ళు ఉందా, ఫుడ్డే ఉంది. ఓకే, ఫుడ్ చెద్దలు అవే తీసుకొచ్చుకున్నారు చలికి కదా. అట్లా ఇది కంప్లీట్ అయిపోయింది, దీని కిందిది కంప్లీట్ అయిపోయింది, దాని కింది వేస్తారు. అది అయిపోతే ఆ కింది వేస్తారు, ఆ తర్వాత ఇది వేస్తారు. ఇది వేసిన తర్వాత ఇవి ఇట్లా వేసుకుంటే పైకి వెళ్తారు అనమాట. చూద్దాం, అది తెలిసి సరిపోతుంది అని చెప్పేసి అనుకుంటున్నా, బట్ క్లారిటీ లేదు. సరిపోతే బెటరు, సరిపోకపోతే మళ్ళీ ఇది కూడా వీకాల్సి వస్తుంది. ఎందుకంటే వేరే లొకేషన్లో మాకు సరిపోవట్లేదు, ఇది పైకి కావాలి. ఎందుకంటే ఇక్కడ వెహికల్ ఈజీగా వస్తుంది కాబట్టి ఇక్కడ వరకు వెహికల్ తీసుకొచ్చుకొని ఈజీగా వేసుకొని పోవచ్చు అనమాట. అందుకని చూద్దాం. సో ఫైనల్లీ ఈ బ్లాగ్ అయితే ఇక్కడ వరకు ఏం చేస్తా. అండ్ ఇక్కడ ఏంటంటే నేను ప్రతి బ్లాగ్ వచ్చేసి 9 to 10 minutes మాత్రమే పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నా. మరీ ఎక్కువ పెట్టి మీ టైం అనేది వేస్ట్ చేయాలని చెప్పేసి అనుకోవట్లే. అందుకని ఈ బ్లాగ్ అయితే ఏం చేసి ఇక్కడ నుంచి కొత్త బ్లాగ్ అయితే షూట్ చేస్తాను అనమాట, ఓకేనా. సో ఈ బ్లాగ్లో నెక్స్ట్ ఏదైతే బ్లాగ్ ఉందో ఆ బ్లాగ్లో కంప్లీట్గా చూపిస్తాను మీకు, అది కంప్లీట్ అయిందా లేదా అని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్ వీడియో అనేది దాంట్లో వస్తుంది అనమాట, ఓకేనా. సో ఈ వీడియో అయితే ఏం చేస్తాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అంత డెఫినెట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద హైప్ బటన్ వస్తే హైప్ ట్రై చేయండి. అండ్ మీరు ఏమైనా చెప్పాలి అని చెప్పేసి కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే రెడీగా ఉంది, కామెంట్ చేయండి.